ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ జట్టు అదరగొట్టింది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలై సిరీస్ లో వెనుకబడినా కూడా ఆ తర్వాత అద్భుత రీతిలో పుంజుకుని సిరీస్ లో ఇప్పుడు ఆధిక్యత సాధించింది. టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ సాధించడంతో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు తమ సత్తా చాటి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని సాధించిపెట్టారు. వీరితో పాటు మరో యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కూడా అరంగేట్రంలోనే అదరగొట్టాడు. అలా టీమిండియా వరుసగా 2 టెస్టు మ్యాచ్లు గెలిచింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయి ఒత్తిడిని మీద వేసుకుంది. ఇక ఇదే మ్యాచ్ లో అరంగేట్రం చేసిన మరో యువ ఆటగాడు ధ్రువ్ జురేల్ కూడా ఈ మ్యాచ్ లో తన సత్తా చాటాడు. బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ లో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్ లో అద్భుతమైన కళ్లు చెదిరే రనౌట్ చేశాడు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని డకెట్ మిడ్ వికెట్ వైపుగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేయగా మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకుని వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ వైపుగా విసిరాడు. కానీ బంతి వికెట్లకు దూరంగా వెళుతుండటంతో జురేల్ చాకచక్యంగా స్పందించి సర్రున్న నేలపై జారుతూ బంతిని అందుకుని మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. ఇలాంటి అద్భుత వికెట్ కీపింగ్ విన్యాసం ఈ మధ్య కాలంలో క్రికెట్లో చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. జురేల్ సూపర్ రనౌట్ దెబ్బకు బెన్ డకెట్ మైండ్ బ్లాక్ అయింది. ప్రస్తుతం ఈ రనౌట్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అరంగేట్రంలోనే జురేల్ ఈ స్థాయి ప్రదర్శన చేయడంతో క్రికెట్ అభిమానులు అతడు ఇదే ఆటతీరును మున్ముందు కూడా కొనసాగించాలని కామెంట్లు చేస్తున్నారు.